అర్ఫా ఉన్నది, అర్ఫా కనుమ్ షెర్వాని. ఆమె ఒకటి ఇది పెట్టింది, ఇట్లా పోస్ట్ పెట్టి ఏమన్నదంటే, ఇన్ హిందూ రాష్ట్ర సింప్లీ బీయింగ్ ముస్లిం ఇస్ ఎ క్రైమ్. యూ డోంట్ నీడ్ టు బ్రేక్ లాస్ ఆర్ కమిట్ ఎనీ క్రైమ్. ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్, బ్రీతింగ్ అండ్ బీయింగ్ హూ యూ ఆర్. And that alone makes you a target. This is the ugly truth of a regime that criminalizes Muslims for daring to live as they are. సగం నిజాలు చెప్పకు అర్ఫా అరవకు. వీళ్ళు ఏం చేసిండ్రు, మత మార్పిడి చేసిండ్రు. మత మార్పిడి నువ్వు ప్రవచనాలు చెప్పి మత మార్పిడి ఎత్తే నేను ఇవ్వడను. నువ్వు ఇంటిమిడియేట్ చేసి, తుమ్ కాఫిర్ హో తుమారే జాओगे, తుమారే మా బేటియోं का ఇజ్జత్ లూటా జాయేగా. సిగ్గు శరం ఉండాలి అర్ఫా, నీకు సిగ్గు శరం. నాన్ ముస్లింల మహిళలు మాకు గులాంలు, వాళ్ళతో మేము ఎట్లానైనా అట్లా బతుకుతాం. నాకు 5 పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళని నేను వాడుకొని వేరేళ్ళకు కూడా అమ్మొచ్చు. ఎంతమంది మాట్లాడలే ఇట్లాంటి మాట్లాడరు? సిగ్గు శరం నీకు ఉన్నది అని అంటున్నా. ఒక మహిళ పోయి అడుగుతున్నా, నేను నువ్వా మాట్లాడుతున్నావు ఇలా? ఉత్తరప్రదేశ్ దెర్ ఇస్ అ లా. ఇన్ ఉత్తరప్రదేశ్ దెర్ ఇస్ అ లా. ఇఫ్ యు ఆర్ కన్వర్టింగ్ ఎనీబడి and if so you are intimidating anybody or threatening anybody, you have to face the law. నువ్వు మతమార్పిడి చేసేటప్పుడు ఎవరికైనా ధమ్కీ ఇచ్చి నువ్వు ఏదైనా చేస్తానంటే గడ్డపార దించుతాడు నా యోగి. నువ్వు కన్వర్జన్ ఎందుకు చేస్తావు? మీకు నచ్చితే మేమే వస్తాం కదా. అండ్ యువర్ స్టేట్మెంట్ మై డియర్ అర్ఫా, ఇంట్లో ఏమన్నావు? ఇది హిందూ రాష్ట్ర, నీ నోటి మాట సత్యం కానీ నీ నోట్ల గీశక్కర్ కానీ హిందూ రాష్ట్ర క్యూనై. నువ్వు గజవాయే హింద్ అని అన్నప్పుడు నేను భగవాయే హింద్ అని ఎందుకు అనొద్దు? అఖండ భారత్ అని చెప్పి ఎందుకు మాట్లాడు? బరాబర్ మాట్లాడతా. ఇప్పుడు కొంతమంది ఉంటారువా, ఇక చూడిగా రాస్తారు, గిరీష్ గాడికి ఇట్లనే నువ్వు షురు చేస్తే నేను ఫుల్ స్టాప్ పెట్టరా కామ పెడతా. చాలే రింగడింగ డింగ డింగ్ టింగడింగ డింగ డింగ్. లిరిక్స్ కాదు, లాన్లో వాకింగ్ ఫోన్లో టాకింగ్ అట్లా ఉండదు మనది అట్లా ఉండదు. ఇంట్లో చూడు, in Hindu Rashtra simply being a Muslim is a crime. No. It's a wrong interpretation, Arfa. Being Muslim is not a crime. Being a radical Muslim is a crime. Muslim ఉండడం తప్పు లేదు, ఉండాలి ముస్లిం. ఆయన ధర్మం, మతం, ఆయన మతం, నాది ధర్మం. నేను ఎప్పుడు మతం అని చెప్పుకోలే, నాది ధర్మం ఆది నుంచి అనంతం వరకు. అండ్ ఇట్ ఈస్ గెటింగ్ ఎవాల్వ్ డే బై డే, రోజుకి. అంటాం కదా, పుణ్య సనాతనం నిత్య నూతనం అనని. కల్ జైసే తే वो हम आज वैसा है नहीं, और आज जैसे है वो हम कल वैसे है नहीं. వి ఎవాల్వ్. మా ఆలోచన ఎవాల్వ్ అవుతుంది, నిత్య నూతనంగా ఎవాల్వ్ అవుతుంది అర్ఫా. వీఆర్ నాట్ బుకిష్. ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, మా భగవద్గీత విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఐదవ వేదం అని అంటారు కదా నా భగవద్గీత అని. ఆ భగవద్గీతలో కూడా భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగిన ఒక సంభాషణ, ఒక ఆర్గ్యుమెంట్ అని కూడా అనుకోను. పరందామా నాకు ఈ సందేహాలు ఉన్నాయి, చెప్పు. మీకు ఆప్షన్ కూడా లేదు కదా, ఫత్వాలు జారీ అయిపోతాయి కదా. అండ్ యూ నో మిస్టర్ అంటున్నా, సారీ అర్ఫా, మీకు ఒక విషయం తెలుసా? 23% ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఐదర్ ఇంటూ నాన్ ముస్లిమ్స్. బరాల్ आपका मजहब छोड़ रहे हैं. एंड दिस इज अ डेटा, एब्सोल्यूट डेटा विच आई विल फर्निश टुमारो, आई विल प्रॉमिस. इसके बारे में भी कभी बात करिए आप. గుజరాత్లో మిషబుల్ షేక్ అనేటోడు ఫేక్ డాక్యుమెంట్లు చేసి స్పాలలో 14 సంవత్సరాలు పనిచేసుకుంటా ఒక హిందూ మహిళ, ఒక హిందూ యువతిని 1.5 సంవత్సరాలుగా వెంటాడి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక లివింగ్ రిలేషన్షిప్లు ఉండి ముస్లిం ఉంటే కిరాయిలకు ఇయ్యరని చెప్పి హిందూ మతంగా పేరు చేసుకొని లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ యువతిని తిట్టాలనా, ఈ సిగ్గు తప్పిన ఫాల్తుగా అనాలా? నేను ఈ యువతిని తిడతా. నీకు నడవడి తెలియదా? నేనేమంటున్నా, జై శ్రీరామ్ అంతో నన్ను అనిపి అని అంటున్నా. సరే ఆడు జై శ్రీరామ్ అంటాడు, నువ్వు 2 సార్లు గుడికి తీసుకో, జై శ్రీరామ్ అంతో నన్ను అనిపి, అనికి ప్రసాదం తినిపి, గుడి గోపురాలకే తిప్పు, మహాకాల్ జిందాబాద్ అని చెప్పి మాట్లాడు, మేరా జిస్మ్ హర్దమ్ మహాకాల్ అని చెప్పి మాట్లాడు. ఏదో ఒక దగ్గర బయట పడడా? ఆయన కన్విక్షన్ నాడు బ్రేక్ చేసుకొని బయటికి రాడా? ఏది లేకపోతే, ఏది నీతో చేత కాకపోతే, ఇవన్నిట్లో కూడా ఆడు మాట్లాడకపోతే, ఒక్కసారి నీ ఇంటికి నీ లివింగ్ రిలేషన్షిప్కి రూమ్ తీసుకున్నాను అన్నావు కదా, నీ ఇంట్లో వారాహి ఫోటో పెట్టి దండం పెట్టు. మనం పెడతాడు ఒక వారాహి ఫోటో. ఆ మాత అన్ని దుష్ట శక్తులతో కాపాడుతుంది. నేను మాట్లాడింది తప్ప? ఏదో ఇప్పుడు నేను చెప్పిన కథలలో నీ లవ్ జిహాద్ బయటపడదా? ఆడు ఇవన్నీ చేసినా మన వారాహి మాతకు దండం పెడతాడా? పెట్టాడు. ఉస్కు గుట్నే పే ఆనా హీ పడేగా, ఉస్కా జాత్ బతానా హీ పడేగా. ఈ యువతులకు సిగ్గుశరం ఉండాలా? మేరా అబ్దుల్ వైసా నహీ హై, చా అభి డూబ్ మర్. ఫ్రెండ్స్, అప్రమత్తంగా ఉండుర్రి. మన మతం అననే విషయం కంటే మన ధర్మం, హిందుత్వ,
మన జాతి భారతీయత అని గర్వంగా గర్జించి చెప్పు. అండ్ రేపటి నుంచి ప్రామిస్ చేస్తున్నా, ఈవినింగ్ ఒక న్యూస్ పేపర్ కూడా తీసుకుందాం, కొంచెం చిన్నగా ఏదైనా ఉంటే కవర్ చేద్దాం. 3-4 షీటాలు కొట్టి ఒక ఈవినింగ్ ఏమైందని అన్నది కూడా లేటెస్ట్గా ఏదైనా ఉంటే తీసుకుందాం. ఇంక్లూడింగ్ పొద్దున అట్లా అవుతుందో ఒక సోషల్ మీడియాది కూడా తీసుకుందాం. డే టు డే కూడా ఈవినింగ్ మీకు కవర్ అవుతుంది. ఏదైనా కొత్తగా వచ్చి ఉంటాయి కదా మధ్యాహ్నం, సో అట్లా ఆబ్వియస్గా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. క్యూంకి ఏ మే భారత్ కా और भारत देश मेरा हूँ या ना रहूँ, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.